ని గమనించి ఆంధ్రప్రదేశ్లో ఏదో రాజకీయం జరుగుతుంది అంతే తప్ప అక్కడ అపవిత్రం జరిగిందా లేదనేది ఒక క్లారిటీతో ఉండే ఆయన సైలెంట్గా ఉన్నారు. మనం ఆ మాట అనలేం. ఆయన ఆలోచన లేదంటే ప్రధాని కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉండదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నోళ్ళు బాధ్యతగా మాట్లాడాలా. ఆయన అందుకని ఆగుంటాడు. ఫైనల్ రిపోర్ట్ వస్తే కనుక వచ్చేది. ఫైనల్ రిపోర్ట్ ఏం తేల్చలేదు కదా, కాబట్టి ఆగుంటాడు ఆయన. రేపు సుప్రీం తీర్పు తర్వాత ఏమైనా మాట్లాడతారేమో ఒకవేళ చెప్తే. ఇంకే నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు. చట్టం తన పని దాన్ని చేసుకోవాలనుకుంటారు వాళ్ళు. సార్, రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ మీద అంటే చిన్న చూపు చూస్తుందా కేంద్రం అనడానికి. వరద బాధితులకి ఇచ్చే పరిహారం విషయంలో వీళ్ళు 7,000 కోట్లు 8,000 కోట్లు ఎంత అడిగారు అనేది. కానీ ఇప్పుడు మనకు అంతా పోస్తే 14 రాష్ట్రాలకి ఇచ్చింది కలిపి చూస్తే 1,000 కోట్లు ఎంతో వచ్చింది అనేది. అంటే వరద బాధితులకి గట్టిగా వస్తుంది అనుకుంటే ఏదో విధిల్చారు ఇలాగ కేంద్రం అని అనుకోవాలా, ఇంకా అక్కడ కూడా అంతకు మించి ఇవ్వలేరు అనుకోవాలా? ఇది రాజకీయంగా స్టేట్మెంట్లకు బాగుంటాయి. ఇప్పుడు కనుక ప్రతిపక్షంలో ఉంటే అదిగో మేము ఎంత అడిగితే ఎంత ఇచ్చారని తిట్టచ్చు. లేదా రేపు పొద్దున ఎప్పుడన్నా వీళ్ళకి తేడా వచ్చినప్పుడు మేము అంత అడిగితే ఎంత ఇచ్చారని చెప్తారు. ప్రాక్టికల్గా పబ్లిక్కి ఎంత పంచారు వీళ్ళు పరిహారం? అదే కదా కేంద్రం ఇవ్వాల్సింది. అంటే ఇదే విరాళాల రూపంలోనే 400 కోట్లు ఎంత వచ్చినాయి అన్నట్టున్నారు కదా. అవును, ఇప్పుడు వీళ్ళు మొత్తం కలిపి పంచింది 650 కోట్లు ఎంతో చెప్పారు. అదే అవును. మరి అప్పుడు 1000 కోట్లు అంటే ఇంకెక్కువ ఇచ్చినట్టే కదా. బేసిక్గా ఇప్పుడు నా ఇంట్లో 10 లక్షల రూపాయల సామాను పోయింది, నాకు ఇచ్చింది 25,000. అవును, ప్రభుత్వానికి 10 లక్షలు ఇచ్చేస్తుంది అప్పుడు కేంద్రం ఇస్తే ప్రభుత్వం వాడుకుంటుంది అది నా పేరుతో. అలాగని బాధితుడికి ప్రభుత్వం అంత ఇవ్వదు కదా, మరి అంతే కదా. ఇప్పుడు ఏది లెక్కేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక చిన్న గేమ్ ఉంటుంది అనమాట. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం.